హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మార్నింగే మా తమ్ముడైతే మామిడికాయలు అయితే తెచ్చారనమాట. ఇలా అంటే ఇన్ని మామిడికాయలు చూసి చాలా రోజులు అయిందండి. ఇంకా నేను మార్నింగే ఒక కాయ అయితే తినేసాను. ఇంకా చింటూ బిట్టు ఎక్కువైతే తినకూడదు కదా అని చెప్పేసి వాళ్ళకైతే ఇవ్వలేదండి. నేను మాత్రమే తిన్నాను. టేస్ట్ మాత్రం బాగానే ఉన్నాయి, పర్లేదు. కాకపోతే ఇంకొంచెం టేస్ట్ ఉండింటే బాగుండేది. ఇప్పుడైతే హితం అయితే లేదండి, ఊరికైతే వెళ్ళిందనమాట. హితికి ఫీవర్ వచ్చేసి ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకెళ్లిపోయారు. మా నాన్న వచ్చి తీసుకెళ్లారండి. ఇంకా హితం అయితే ఈ వీడియోలో అసలు కనిపిదు. చింటూ బిట్టు మాత్రమే ఉంటారండి. ఇంకా మ్యాంగోని ఇలా స్లైసెస్ గా కోసుకొని తింటే ఆ టేస్టే వేరుంటది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చింటూ అంటే ఇమ్మని చెప్పేసి ఏడుస్తుంటే ఇలా టెంక్ అయితే ఇచ్చామన్నమాట. అంటే ఉత్తిదే ఇత్తు మాత్రం ఇచ్చానండి. ఇంకా దాంతో అలా తింటూ ఉన్నాడు చింటూ. ఇంకా చెప్పాను కదా హితంకి ఫీవర్ వచ్చింది అని చెప్పేసి. ఒక 2 days బ్యాకే వచ్చిందండి ఫీవర్ అయితే. ఇంకా ఆ రోజు అంటే ఆ మరుసటి రోజు అంటే నైట్ లో వచ్చేసింది అనమాట. సడన్ గా ఫీవర్ వచ్చేసింది. ఇంకా నైట్ అంతా మమ్మల్ని నిద్రపోనిలేదు, హితి నిద్రపోలేదు. ఇంకా మార్నింగే హాస్పిటల్ కి అయితే తీసుకెళ్ళామండి. కానీ ఇక్కడైతే హాస్పిటల్ ఎక్కడ చూపించినా తగ్గదనమాట. ఇంకా శంకర్ డాక్టర్ చూపిస్తేనే ముల్బాగల్లో, అందుకోసం అని చెప్పేసి మా నాన్న వచ్చి తీసుకెళ్లారండి. ఇంకా ఇవాళ అయితే ఇంజెక్షన్ కూడా వేశారంట. ఇప్పుడైతే కొంచెం యాక్టివ్ గానే ఉందంట. ఇంకా అప్పుడైతే కొంచెం డల్ అయిపోయిందండి. ఇంకా మా హితం అయితేనే హ్యాపీ. కాకపోతే ఇక్కడ చింటూ కూడా ఫీవర్ వచ్చింది, వాళ్ళ అక్కకు వచ్చిందని చెప్పి. కాకపోతే చింటూకి ఏంటంటే సిరప్లు ఉండిందండి, వేసేసరికి చింటూకి కూడా తగ్గిపోయింది. ఇంకా అదైతే వీడియో తీసుకోవడం మర్చిపోయాను. ఇంకోటి ఏంటంటే అది కూడా వీడియోస్ పెట్టాలా అని చెప్పేసి కొంతమంది వీడియోస్ కి పెడుతుంటారు కదా, వాళ్ళకైతే అడుగుతుంటారంట. ఇంకా అలాంటివి పెట్టి మనం ఎందుకు నెగిటివ్ కామెంట్స్ తెచ్చుకునేదని చెప్పేసి నేనైతే పెట్టలేదండి. కానీ నాకు గుర్తొస్తే మాత్రం ఖచ్చితంగా పెట్టేస్తాను. ఒకరు అంటున్నారని చెప్పేసి నేనేం ఆపను. ఇంకా ఇక్కడైతే శనగ్గింజలైతే ఏరుతుందండి. శనక్కాయలని మేము రాక ముందే అంటే 1 week ముందే ఏరేసింది, అంటే వలిచేసినారంట. ఇంకా ఇవైతే దీంతో నాబలైతే ఉంటాయండి, వాటి కోసం అని చెప్పేసి ఏరేస్తున్నారు. ఈసారి అయితే మా అమ్మ వెయ్యము అని చెప్పేసి అంటున్నారండి. కానీ ముందైతే మనం వేసి పెట్టుకుంటాం కదా, అవైతే వలిచేసి ఇలా పెట్టుకుంది. ఇంకోటి ఏంటంటే ఇలా వలిచేసి అమ్మేస్తారంటండి. ఈసారి అయితే అమ్మేస్తారు. ఇంకా ఇత్తనాలకైతే ఇలా వలిచి పెట్టుకుంటే బల్లల లెక్క గాని కేజీల లెక్క గాని అమ్మేయచ్చు. ఇలా కొనుక్కొని అయితే అప్పటికప్పుడు వేసుకునే వాళ్ళు వేసుకుంటారండి. ఇంకా మా అమ్మ కూడా ఇంకెలాగో ఇంట్లోనే ఉంటుంది కదా అని చెప్పేసి బాగా క్లీన్ చేసేసింది. ఇంకా ఈ రోజు అయితే ఈ నాబులంతా పక్కకి వేరేసి ఇంకా ఇత్తనాలు మాత్రమే పెడితే ఎవరికైనా కావాలనుకుంటే కొనుక్కోవచ్చు అనమాట. ఇంకా అంటే ఈ రోజు అయితే థర్స్డే అనమాట. అందుకోసం అని చెప్పేసి ఇలా చెంబు అయితే వేస్తుందండి. ఇంకా ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇంకా నాకు గుర్తున్నప్పుడల్లా చెంబు వేపిచ్చేస్తాను. ఇంకా మా ఇంట్లో అక్కడ కూడా వేస్తూనే ఉంటానండి. ఎందుకంటే పిల్లలు చిటికి మాటికి పడిపోతూ ఉంటారు. ఇంకా ఇది వేపిస్తే కొంచెం బెటర్ అండి. అందుకోసం అని చెప్పి వేపిస్తూ ఉంటాను. ఇక్కడికి వచ్చినప్పుడల్లా మా అమ్మ కూడా గుర్తు చేసి వేస్తూ ఉంటది. నావలైతే వేరుతుంటే ఇంకా చూస్తున్నారు కదా, బిట్టు చింటూని పట్టేకే వేయలేదండి. నన్నేమంటే ఆ గింజల్ని అట్లు చేసి పెట్టేసినారు. ఇంకా వీటినైతే ఇలా చేస్తున్నారండి. ఇంకా నిజంగా ఇప్పుడు చెప్పాలంటే కొంచెం బెటరు. ఎందుకంటే పడుకునేసినారండి, బాగా పడుకునేసినారు. అందుకోసం అని చెప్పేసి ఇవాళ కొంచెం ఫాస్ట్ గా పని అయితే పూర్తి చేసుకునేసింది మా అమ్మ. ఇంకా ఇక్కడైతే మా తమ్ముడు గోబీ రైస్ అలాగే ఎగ్ రైస్ అయితే తెచ్చాడనమాట నేను తెమ్మంటే. ఇంకా మేమైతే ఈరోజు గోబీ రైస్ అండ్ ఎగ్ రైస్ అయితే తింటున్నామండి. అంటే ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తినకూడదు, అంటే వెయిట్ లాస్ అవ్వడు, అలానే గ్యాస్ట్రిక్ కూడా వస్తుందన్నమాట. వీక్లీ వన్స్ అంటే కూడా ఎక్కువ అండి, మంత్లీ వన్స్ అయితే కొంచెం బెటర్ అనమాట. అలా అనుకుంటాం కానీ మనం తినేది తింటా ఉంటామండి. అది ఏమైపోయినా సరే. ఎందుకంటే ఉన్నది ఒక్క జీవితం, మనం తినాలన్నది తినేయాలి. ఎందుకంటే రేపు ఉంటామా లేదా అని మనకైతే తెలీదు. నాకేంటంటే పడుకున్న తర్వాత లేస్తామా లేదా అని డౌట్ అండి. ఇంకా ఏ రోజు ఏది తినాలి అనిపిస్తే అది తినేయాలి. ఉన్నది చిన్న జీవితమే, నేనైతే అలా ఫీల్ అవుతాను. ఇంకా ఈ రోజైతే చపాతి అలానే బీట్రూట్ అలానే క్యారెట్ ఫ్రై అయితే చేస్తుందండి మా అమ్మ. ఇంకా చపాతీ పిండి ఉందని చెప్పేసి మర్చిపోయిందంట హితి ఉన్నప్పుడు. ఇంకా ఇప్పుడైతే చూసిందంట, గుర్తొచ్చిందంట. ఇంకా అందుకోసం అని చెప్పి చపాతీ చేస్తుందండి. మిక్సీ ఆన్ చేసి చెయ్యంగానే, అసలు మిక్సీకి ఎత్తుకొని అక్కడ పెట్టంగానే చింటూ బిట్టు మాత్రం నిజంగా మామూలుగా రారండి మిక్సీ ఆన్ చేయడానికి. ఇంకా మామూలుగా అయితే చెక్క మీద పెడుతుండే, కాకపోతే చెక్క మీద పెడితే ఏంటంటే తిప్పేస్తారండి. అందుకోసం అని చెప్పేసి ఇలా స్టూల్ మీద పెడుతుంటే స్టూల్ ని ఎక్కేద్దాం అని చెప్పి ట్రై చేస్తున్నారు ఇద్దరు.
కానీ ఎక్కేస్తారండి ఈ మధ్య కొంచెం. అంటే ఏదైనా సరే కొంచెం ఈజీగా ఎక్కేస్తున్నారు, దిగేస్తున్నారు. మా దివాన ఏంటంటే ఇంకొంచెం చిన్నగా ఉంది కాబట్టి ఫాస్ట్‌గా ఎక్కేసి ఫాస్ట్‌గా దిగేస్తా ఉన్నారు. అసలా మిక్సీ ఆన్ చేసి ఆఫ్ అయ్యేంత వరకు, అక్కడి నుండి మిక్సీ తీసేంత వరకు దాన్నొదిలేసి ఎటూ వెళ్లరనమాట ఇద్దరూను. అక్కడే ఆడుకొని చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇంకా మా అమ్మ అయితే బీట్రూట్ అండ్ క్యారెట్ ఫ్రై అయితే చేస్తుంది కదా! ఇంకా చేసేస్తుందండి. ఇవాళైతే కొంచెం వర్షం పడిందనమాట. అందుకోసమని చెప్పి కొంచెం ముందుగానే చేసేస్తుందండి. అలానే చింటూ, బిట్టు కొంచెం మేల్కొనే ఉన్నారు. నార్మల్‌గా అయితే ఒక 6, 7కి ఆ మధ్య పడుకుంటారండి. కాకపోతే ఇక్కడికొచ్చినప్పటి నుండి పడుకోవట్లేదు. ఇంకా నైట్‌లో గూడా కొంచెం సేపు మేల్కొనే ఉన్నారు. అందుకోసమని చెప్పి కొంచెం ఎర్లీగా తినబెట్టేసి పడుకోబెట్టేద్దాం అన్నట్టు చేస్తుంది. ఇంకా చూస్తున్నారు కదా! మబ్బులైతే అసలా బాగా దిగేశాయి. దిగిందే కాదులెండి, వర్షం కూడా పడింది. కాకపోతే లైట్‌గానే పడింది. మరీ అంత ఏమి హెవీగా అయితే పడలేదు. ఇంక మా చింటు బిట్టు వర్షం పడుతుందని చెప్పేసి పరిగెత్తారనమాట. నీళ్ళల్లో ఆడుకోవడం అంటే నిజంగా భలే సరదా అండి. నా పిల్లలకి ముగ్గురికిను భలే ఆడుకుంటారనమాట నీళ్ళల్లోకి వదిలేసి. మనం చూస్తూ ఉంటే చాలనమాట. వాళ్ళు హ్యాపీగా ఎవ్వరి డిస్టర్బెన్స్ లేకుంటే బాగా ఆడుకుంటారండి. అలా వదిలేసి వాళ్ళంత మంచోళ్ళు ఎవ్వరు ఉండరనమాట వాళ్ళకి. ఇంక నేనైతే తీసుకొచ్చి అక్కడ పెడితే మాత్రం చింటూ ఎట్లా తిడతాడంటే వాళ్ళ భాషలో వాడు తిట్టుకుంటూనే ఉంటాడనమాట, నేను వెళ్తాను అనేసినట్టు. ఇంక నేనైతే కామ్‌గా అక్కడ కూర్చోండి అని చెప్పేసి కూర్చోబెట్టాను. ఇప్పుడేంటంటే మనం ఏది మాట్లాడినా సరే వాళ్ళకి బాగా అర్థమవుతుందండి. మనం ఏదైనా కత్తివ్వు, లేకుంటే ఆ పక్కనుండేది ఎత్తివ్వు అని చెప్తే క్లారిటీగా అర్థమైతుందనమాట. అంటే నేను చెప్పానండి, ఫోటో పడిపోయింది కింద తీసుకొని నీ జేబులో పెట్టుకో అంటే నిజంగానే అట్లే చేసింది ఆ చింటూ అయితే. అప్పటి వరకు నేను అనుకున్నాను మనం చెప్పేవి అర్థమైతే లేదా అని చెప్పేసి. ఇప్పుడైతే క్లారిటీగా అర్థమైతుందండి. ఇంకా వీళ్ళు బయటున్నారు అని చెప్పేసి మా అమ్మ ఫాస్ట్ నేనే పిండైతే నేనే కలిపానండి. ఎంత సాఫ్ట్‌గుందో నిజంగా, చాలా అంటే చాలా సాఫ్ట్‌గుంది. ఇంకా ఫస్ట్ టైమ్ అనమాట నేను అలా కలపడం. అంటే కలుపుతుంటాను కానీ ఇంత సాఫ్ట్‌గా ఈరోజే కలిపానండి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా! చింటూ, బిట్టు మాత్రం ఏ పని చేసినా అందులోకైతే ఫాస్ట్‌గా దూరిపోతారు. ఇంకా అంటే మనం చేసే పనిలోకైతే వచ్చి ఏలు పెడుతూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళ బారిన తప్పించుకొని మనం ఏదైనా పని చేయాలనుకుంటే చేసుకోవచ్చు. లేదంటే మాత్రం నిజంగా అది స్మాషే అనమాట. ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ సాంబార్ పెట్టింది. అలానే ఇక్కడైతే బీట్రూట్ ఫ్రై అయితే చేసేసింది. ఇంకా చపాతీ నేనైతే చపాతీ చేసి ఇచ్చేస్తానండి. ఇక్కడేంటంటే చపాతీలు నేను చిన్నప్పుడు వంట నేనే చేస్తుంటానండి అప్పుడైతే. అంటే ఎప్పుడో ఒక్కోసారి అయితే మా అమ్మ చేస్తుంటది. ఇంక ఏదైనా స్పెషల్ అన్నప్పుడు నేనే చేస్తాను ఎప్పుడో. ఇంకా అప్పుడైతే అంటే నేను చిన్నప్పుడైతే మా పూజ, నేను, అంటే నా తమ్ముళ్ళిద్దరు, మేము నలుగురం కదా! నలుగురు ఒక్కొక్క పని చేయాలన్నమాట. ఇప్పుడు చపాతీ చేయాలనుకో, నేనైతే పిండి పిసికేస్తాను. ఒకరిని ఉంటలు పట్టాలి, ఇంకొకరు దుద్దాలి, ఇంకొకరు ఎత్తేయాలి, ఇంకొకరు ఆ ఉంటలు పట్టింటారు కదా! వాటినైతే ఎత్తేయాలన్నమాట. అప్పుడైతే నాకిట్లా తెలీదండి. అంటే ఇలా అంటే బుక్‌లోకి వేసుకొని ఇలా చేసుకోవచ్చని అప్పుడు తెలీదనమాట. కానీ ఇప్పుడైతే తెలుసు. ఇంక ఇలా బుక్‌లోకి వేసుకొనేసి హ్యాపీగా మనం ఒక్కరే చేసుకోవచ్చనమాట ఈ పనంతా. కాకపోతే కొంచెం టైం అండి. టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనమాట ఇదంతా. అదే నేను చెప్పినట్టు ఇద్దరు ముగ్గురుంటే నిజంగా అక్కడికక్కడే చేసేసి అక్కడికక్కడే ఎత్తేసేయొచ్చు. ఇంకైతే నేను అన్నీ దుద్దేసి ఇలా బుక్‌లోకైతే వేసేసానండి. ఇంకా నా తమ్ముడైతే కాలుస్తున్నారు. నేను, మా అమ్మ అయితే చిట్టునొకరు, బిట్టునొకరైతే ఎత్తుకున్నామండి. ఎందుకంటే ఇది అంటే వాళ్ళకి పడుకునే టైం కదా! ఇంకా ఇద్దరు ఏడుస్తుంటారని చెప్పేసి నేనైతే ఒకరిని, అలానే మా అమ్మ ఒకరిని ఎత్తుకొని ఫుడ్ అయితే తినిపిచ్చేసాము. ఇంక వాళ్ళకైతే నిద్రొచ్చేసింది. ఇంక నిద్రపోయే టైంకి మా హస్బెండ్ అయితే వచ్చారనమాట. ఆలోపే బిట్టు అయితే పడుకున్నాడండి. చింటూ మాత్రమే మేలుకున్నాడు. ఇంక ఇదేంటంటే చింటూకి అబ్బు అయిందనమాట. అంటే కాలిందండి. అదెక్కడ కాలింది అంటే సైలెన్సర్ దగ్గర. అంటే బైకు ఉంటది కదా! అప్పుడే వచ్చి నిలబెట్టింటే అక్కడ పోయి టచ్ చేశాడనమాట. ఇంక అది అలా కాలిపోయింది. అది నార్మల్‌గా ఫస్ట్‌లో అయితే కనిపియలేదు కానీ, ఆ నెక్స్ట్ డే కనిపించిందనమాట మాకు. కాకపోతే దానివల్ల ఎక్కువ ప్రాబ్లమ్ ఏం లేదండి. ఇంకా చింటూని అడుగుతుంటే, "ఎక్కడ తగిలింది? ఎలా తగిలిందంటే" నాకు తెలీదు అన్నట్టు తలూపుతూ ఉన్నాడనమాట. చింటూ అయితే నిజంగా మన ప్రతి మాటకి సమాధానం వస్తదండి చింటూ దగ్గర. బిట్టు అయినా కాస్త లేట్ అయితుందేమో గానీ, చింటూ మాత్రం నిజంగా కొంచెం ఫాస్ట్‌గా, అలానే ప్రతి క్వెషన్‌కి సమాధానం అయితే దొరుకుతది చింటూ దగ్గర. ఇంక వాళ్ళ డ్యాడీ అడుగుతుంటే, "నాకు తెలీదు. అక్కడ కాలింది" అని చెప్పేసి చెప్తూ ఉన్నాడనమాట. ఈ జనరేషన్ పిల్లలు నిజంగా చాలా అంటే చాలా యాక్టివ్‌గా ఉంటారనమాట. రోజైతే హితి లేదు కదా! ఇంకా హితి లేని లోటు బాగా తెలుస్తుందండి. హితి ఉనింటే కొంచెం
గోల గోలగా ఉండేది ఇల్లు. కాకపోతే ఆ అమ్మాయి లేదు. ఆ లోటైతే బాగా తెలుస్తుంది. ఇంకా హితి అయితే అక్కడ అంటే మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో ఉందన్నమాట. హితికి ఏంటంటే మొన్న సావుకు వెళ్లారని చెప్పారు కదండీ! సావు కలిస్తే ఏంటంటే అంత్రాలు ఏమన్నా ఉంటే ఊడిపోతాయి అవంతట అవే. సేమ్ హితికి కూడా అలానే అయిందండి. అంత్రం అంటే తాయెత్తు కట్టించింటే అది ఊడిపోయిందన్నమాట. ఇంకా అది ఊడిపోయిందంటే ఖచ్చితంగా ఫీవర్ వస్తుందండి హితికి. అలానే ఫీవర్ వచ్చింది. అంటే సావుకు వచ్చిన నెక్స్ట్ డే నుండి అమ్మాయికి ఫీవర్ అన్నమాట. ఇంకా అలానే ఈరోజైతే అంత్రం కట్టించుకొని అలానే హాస్పిటల్‌లో చూపిద్దామని చెప్పేసి తీసుకెళ్లారండి వాళ్ళ తాత వాళ్ళు. ఇంకా మా అమ్మ అయితే చపాతీలంతా కంప్లీట్ చేసేసింది. కొన్ని మా తమ్ముడు, ఇంకొన్ని అయితే మా అమ్మ చేసిందనమాట. కంప్లీట్ అయిపోయాయి. అలానే ఈ ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయిందండి చేసింది. ఇంక మేమైతే పెట్టేసుకొని తినేసాం. మా డిన్నర్ అయితే ఇవాల్టికి ఇది అనమాట. మీ డిన్నర్ ఏంటో కూడా కామెంట్ చేయండి. నేను కూడా పిల్లలనైతే పడుకోపెట్టేసానండి. వాళ్ళని పడుకోపెడితే గాని నేను ప్రశాంతంగా తినలేను. ఇంక వాళ్ళని పడుకోపెట్టేసి నేను కూడా ఫుడ్ అయితే కంప్లీట్ చేసుకునేసాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఏసి అలానే మన ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ. ఉంటాను.